హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసంతాస్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ పెసరపప్పు పాయసం. చాలా అంటే చాలా బాగుంటుంది, అమృతంలా ఉంటుంది తింటే మాత్రం. దీంట్లో సగ్గుబియ్యము చిన్న సైజు వేసుకొని చేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది. మరి ఎలా చేయాలనేది చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ పై ఒక గిన్నె పెట్టి ఒక కప్పు పెసరపప్పును వేసుకొని ద్వారగా వేయించుకోవాలి. వేయించుకుంటేనే పాయసంకి మంచి టేస్ట్ వస్తుంది. కాస్త వేగాక పెసరపప్పును ఒకసారి కడుక్కొని తర్వాత ఒక కప్పుకి 3 కప్పుల చొప్పున నీళ్ళు వేసుకొని ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించుకుంటే కానీ చక్కగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకుంటే మంచిగా వస్తుంది పెసరపప్పు. కుక్కర్లో పెట్టుకోవచ్చు, కానీ గిన్నెలో పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. అదే కుక్కర్లోనే అయితే మ్యాస్లా అయిపోతుంది, అంత టేస్ట్ బాగోదు. పాయసం తినేటప్పుడు పెసరపప్పు పలుకులు తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పప్పు ఉడుకుతున్నప్పుడే ఆ నొరగొస్తుంది కదా, అది కొంచెం తీసి అలాగే మూత పెట్టి ఆ మూత పైన ఏదైనా బరువు కానీ నీళ్ళు కానీ ఇంకేమైనా పెట్టుకుంటే కానీ పప్పు పొంగకుండా మంచిగా గుజ్జుగా ఉడుకుతుంది. చూడండి ఎంత బాగా ఉడికిందో, చాలా దగ్గరగా అయిపోయింది. ఇలా కొంచెం అక్కడక్కడ పలుకులు ఉంటేనే పాయసం బాగుంటుంది. ఇలా ఉడికితే చాలండి. దీంట్లో మనము చిన్న సైజు సగ్గుబియ్యమును కడుక్కొని ఇలా వేసుకోవాలి. ఇవి నానబెట్ట అవసరం లేదు, ఇలానే వేసుకోవాలి. ఇవి చాలా త్వరగా ఉడికిపోతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా సగ్గుబియ్యం ఉడికేందుకు కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగట్టుకుంటాయి సగ్గుబియ్యము, మరి టేస్ట్ బాగోదు. చూడండి ఇలా కలుపుతూ ఉంటేనే ఉడికిపోతాయి, త్వరగా ఉడికిపోతుంది. చిన్న సైజు సగ్గుబియ్యం కదా, మనం బెల్లం వేసి చేస్తున్నాం ఈ పాయసము. చాలా అంటే చాలా బాగుంటుంది. షుగర్ ఉన్న పేషెంట్లు కూడా తినవచ్చు, మంచి హెల్దీ అనొచ్చు ఈ పెసరపప్పు పాయసం. మళ్ళీ ఇంకా హై ప్రోటీన్ ఉంటుంది కదా పెసరపప్పులో. పిల్లలకి కానీ ఇలా అప్పుడప్పుడు చేసి పెడితే కానీ చాలా ఇష్టంగా తినేస్తారు. చూడండి సగ్గుబియ్యం ఉడికిపోయింది. ఉడికాక కొంచెం దీంట్లో సాల్ట్, అలాగే ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా, 3 కప్పులు వాటర్ యాడ్ చేసాము. అలాగే ఒక అరకప్పు సగ్గుబియ్యము, ఇంకా 1 కప్పు బెల్లం తీసుకుంటే ఈ క్వాంటిటీలు చేసుకుంటే మాత్రం పెసరపప్పు చాలా అంటే చాలా బాగా కుదురుతుంది. దీంట్లో వేసే బెల్లం అంతా కరిగే వరకు కలుపుతూనే అలా ఉడికించుకోవాలి. తర్వాత ఇంకో ఫ్యాన్ పెట్టి అందులో 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకొని, అలాగే జీడిపప్పులు ఇంకా బాదం పప్పులు మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, కిస్మిస్లు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు. పాయసంకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవి ఉండాలి కదా, జీడిపప్పులు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది పాయసంకి. చూడండి ఇలా వేగితే చాలు. ఇవి పక్కన పెట్టి ఇప్పుడు పాయసం అంతా దగ్గరగా అయిపోయింది, బెల్లం అంతా కరిగిపోయింది. దీంట్లో కాచి చల్లార్చిన పాలు ఒక 2 కప్పులు వేసుకోండి. మనకు చిక్కదనాన్ని బట్టి పాలు అడ్జస్ట్ చేసి వేసుకోవాలి. అలాగే ఇలాచీ పౌడర్ కొంచెం వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది బెల్లం వేసి చేస్తే పాయసము. పాలు వేసిన తర్వాత ఇలా కలుపుకొనే ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇలా కలుపుతూనే ఉడికించుకోవాలి. ఇంట్లో కొంచెం కండెస్టెడ్ మిల్క్ ఉంటుంది కదా, అది కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక 2-3 స్పూన్లు వేసుకోండి. వేసుకున్నాక బాగా కలుపుకోవాలి అంతా కలిసేలా. ఇలా 5 మినిట్స్ కలుపుకొని ఉడికించుకుంటే చాలు, మన పాయసం రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు ఇలా చేసి పిల్లలకి పెట్టండి. పిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ షుగర్ పేషెంట్లు ఎవరైనా తినొచ్చు ఈ పాయసాన్ని, చాలా ఇష్టంగా తింటారు. తర్వాత మనం వేయించుకున్న జీడిపప్పులు, కిస్మిస్లు అన్నీ వేసుకొని బాగా కలుపుకుంటేనే మన బెల్లం వేసి చేసిన పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం రెడీ. చూడండి ఎంత యమ్మీగా ఉందో, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. మీకు మరి నచ్చిందా ఈ వీడియో? చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈరోజు పెసరపప్పు పాయసము. చాలా రోజుల తర్వాత కూడా చేశాను మీకు చూపించాలనేసి. మా పిల్లలైతే చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారు. అబ్బా ఎంత బాగుందో అనుకొని. మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. మరి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. ఈ పాయసం చేయడం చాలా అంటే చాలా ఈజీ, ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. మరి ఈ పాయసం వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. ఇలాంటి మంచి వీడియోలతో, మంచి ప్రోటీన్ ఉన్న వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్ని ఫాలో చేయండి. ఉంటా మరి, బాయ్.